10th మరియు ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఏలలో ఉద్యోగాలు పొందండి. ఎక్సెల్ డిఫెన్స్ అకాడమీ. అంటే నేను మోసుకొని వచ్చినా నువ్వు మోసుకొని వచ్చినావని మాట్లాడట్లేదు. నేను ఒక సామాజిక సేవ చేసేటోడిని, నేను 10 మందికి దాన ధర్మాలు చేసేటోడిని. మా దగ్గర ట్యాంక్ ఇలా 1100 లీటర్లు ఉండగా ప్రొడక్ట్ బయటికి రాదు. ఏమైనా వాటర్ ఉంటే 1100 లీటర్ల కింద ఉంటుంది ఒకటి. మీరు ఎనీ టైం జారు కానీ బాటిల్ కానీ కొట్టి చూసుకొని ఇలా వాటర్ ఉంటే పక్కడుకోవచ్చు. అంతకన్నా మనం ఏం చేయలేము. ఇక నేనే కలుపుకొని ఇచ్చిన బండి సర్వీసింగ్కి ఇస్తే నాకు 3 పార్టీకి సర్వీసింగ్ చేసి అబ్బాయి నాకు బండి తీసుకొచ్చి ఇచ్చిండు. తీసుకొచ్చి ఇచ్చినాక ఆయనతో నా కాలు స్కిడ్ అడ్డం పడ్డా. ఇంట్లో అడ్డం పడితే బండి తీసుకొని ఆయనకు వచ్చే వరకు నరసాపురం చౌరస్తా వచ్చే వరకు గుడ్గుడు అన్నది. బండిలో పెట్రోల్ మొత్తం డ్రై అయిపోయింది. డ్రై అయిపోయినాక ఇంట్లో ఈ బంకులో ఇండియన్ ఆయిల్ పంపు నరసాపురం చౌరస్తాలో 300 రూపాయల పెట్రోల్ పోయించుకొని మా దోస్తు మైపాడు ఉంటాడు పెట్రోల్ మన ఈ మెడికల్ షాప్ దగ్గర. ఆయన దగ్గర పోయే వరకు కూడా ఇట్లా డ్యూటీగా అంటుంది. సర్వీసింగ్ చేపిస్తే ఏమన్నా ట్రబుల్ రావచ్చు అని నేను అనుకునే వరకల్లా మళ్ళీ యథావిధిగా స్టార్ట్ అయ్యే వరకు మళ్ళీ మా ఇంటి దగ్గర పోయే వరకు మళ్ళీ ఆగిపోయింది. మా ఇంట్లో లోపల ఎక్కిద్దాం నాకు అవస్థ అవుతుంది. ఇంటనే అడ్డం పడ్డా. నేను అడ్డం పడ్డాక అవస్థ అవుతుంది. ఎక్కియ రాకపోతే బల్మీట్కి ఎక్కించిన. ఎక్కియాలని మీరు పోయినా ఆయన ఇంటనే పెట్టిన. ఆయన నిన్న ఆయన మసాజ్ ఏమంటారు విజయ్ తరపు వచ్చిండు నాకు చేసినాక మళ్ళీ ప్రొద్దున స్టార్ట్ చేద్దామని నేను చూసే వరకల్లా మొత్తం టోటల్ పెట్రోల్ స్టార్ట్ అవుతలేదు. బండి స్టార్ట్ అవుతలేదు. స్టార్ట్ అయిపోయే వరకు మెకానిక్ రమణగర్ మెకానిక్ వచ్చి అన్న కార్పొరేటర్ పెట్టి నాకు కావచ్చు అని తీసుకుపోయే వరకల్లా మొత్తం పెట్రోల్ అన్న మొత్తం వాటర్ ఉన్నది. పెట్రోల్లో మొత్తం వాటర్ ఉంది ట్యాంక్ అని మొత్తం ట్యాంక్ తీసి పెట్రోల్ తీసుకొచ్చి తమ్మాను. నాకు అవస్థ నిన్న రాత్రి ఉండే. ఇక పొద్దుగానే పోయాడు. రాత్రి పూట ఎందుకు గడపడని పొద్దుగాలు తీసుకుని వచ్చి